అధికారులను నిలబెడుతున్న రాజ్యాంగం. నేడు భారత రాజ్యాంగ దినోత్సవం. పాలకుల చేతుల్లోకి చిక్కి ప్రమాదాన్ని చవిచూస్తున్న భారత రాజ్యాంగం. రాజ్యాంగ నిర్మాణం ఒక ప్రపంచ చరిత్ర. రాజ్యాంగం బ్రతుకుంటేనే భారతదేశానికి రక్షణ. భారత రాజ్యాంగ హక్కులను నీరు గార్చే కుట్రను పండిస్తున్నటువంటి ప్రభుత్వాలు. దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ రక్షణ కోసం ఐక్య ఉద్యమాలు జరగాలి అనేటువంటి ప్రధానంగా కూడా రాసినటువంటి వార్త. ఈ వార్తను ఆధారంగా తీసుకొని అన్న మార్నింగ్ లైవ్లో రావడం జరిగింది. అన్న ఏంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యం? ఒక పక్కన భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నటువంటి భయంకర పరిస్థితి చూస్తున్నాం. రాజ్యాంగం ప్రమాదాలు ఉన్నప్పటికీ ఒక పక్కన చాలా వరకు గ్రామాలలో ఈ భయంకరమైన పరిస్థితులు ఇప్పటికి కూడా చూసేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇంత పెద్ద రాజ్యాంగం భారతదేశానికి అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద కానీ, అంబేద్కర్ వ్యక్తుల మీద కానీ నిరంతరం దాడి జరుగుతుంటాయి. కొంతమంది మతోన్మాదులు ఈ దళిత కుటుంబాల్లో ఉన్నటువంటి చాలామంది కూడా సోకాల్స్ వాళ్ళు చాలామంది అంబేద్కర్ కూడా అమ్ముకునేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఒక పక్కన రాజ్యాంగ నిర్మాత అంత రాజ్యాంగం రాసి మనకి ఇచ్చినటువంటి క్రమంలోనే మీరు అనేక సందర్భాల్లో ప్రచారం చేస్తూ ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడి ఇలా జ్ఞాన ప్రచార సభలో మొదలుకొని అనేక మందికి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిమలు మీరు అందరికి ఇంటింటికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉంటున్నాయి. ఈ రాజ్యాంగ నిర్మాత దినోత్సవ సందర్భం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రధానంగా మరి ఈనాటి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయదలుచుకున్నాను. మరి ముఖ్యంగా మరి ఈనాడు జైభీమ్ టీవీలో ఇంత చక్కటి చర్చ పెట్టి మరి బాబాసాహెబ్ యొక్క అందించినటువంటి భారత రాజ్యాంగం పైన ఈరోజు ఒక చర్చ జరగడం అనేది చాలా ముఖ్యం మనకు. ఈరోజు మరి జైభీమ్ దినపత్రికలో ఆర్టికల్స్ చూసినట్టయితే ఆ యొక్క దినపత్రిక ఎడిటర్ గారు బరిగెల శివ గారు చాలా మంచి విషయాలను వెలికి తేవడం జరిగింది. ఇంకొక మాట మాట్లాడుతూ బరిగెల శివ గారు ఏమన్నారంటే, భారత రాజ్యాంగానికి మరి ప్రమాదం పొంచి ఉందా, భారత రాజ్యాంగాన్ని మార్చేసే ప్రమాదం ఉందా, అదేవిధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, మరి ప్రపంచంలోనే ఇంత పెద్ద రాజ్యాంగాన్ని లిఖితపూర్వమైన రాజ్యాంగాన్ని అందించిన ఆ యొక్క మహనీయుని పైన ఎందుకని అంత విమర్శలు లేదా దాడులు చేయడం తన విగ్రహాలపైన అని చెప్పి ఒక దృష్టికి తేవడం జరిగింది. ఎక్కడ కూడా మంచి ఉన్న చేట చెడు ఉంటూనే ఉంటుంది, కానీ బాబాసాహెబ్ అందించిన భారత రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా చెక్కు చెదరదు. కొన్ని మరి శక్తులు వాటిని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇలాంటిది కూడా నిర్మాణం కాదు. ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఎంత పకడ్బందీగా భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగిందో దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు కొన్ని శక్తులు మరి మతాల పేరిట, కులాల పేరిట, ప్రాంతాల పేరిట అనేకమైన అలజడులు లేపి దానికి అదేదో భారత రాజ్యాంగమే అడ్డన్నట్టుగా, భారత రాజ్యాంగమే దీనికి వ్యతిరేకంగా ఉంది అన్నట్టు లాంటి ఒక చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చాలామందితో మాట్లాడుతున్న క్రమంలో మరి అగ్ర కులానికి సంబంధించిన వ్యక్తులతో నేను సంభాషిస్తున్న క్రమంలో వాళ్ళు అన్నది ఒకటే ఒక విషయం. ఈ యొక్క భారత రాజ్యాంగం నిర్మాణం అయ్యి మరి అమలు కాబడుతున్న ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఎంత న్యాయం జరిగిందో అంతకంటే ఎక్కువగా మా అగ్ర కులాలకు కూడా చాలా న్యాయం జరిగింది అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పేవాళ్ళు. భారత రాజ్యాంగం అమలు కానప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి మనువాద రాజ్యాంగం అమలు అవుతున్నప్పుడు మరి మేము ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన మా కులవృత్తి పౌరోహిత్యమే మేము చేసుకోవాల్సింది ఉండే. అదేవిధంగా ఒక కొమ్మటి వ్యక్తి షాపులో కూర్చొని తన వ్యాపారం చేసుకోవాల్సింది ఉండే. అదేవిధంగా రాజులు, క్షత్రియుడు కేవలం యుద్ధాలు చేసి రాజ్యపాలన చేయాల్సింది ఉండే. కానీ ఈ భారత రాజ్యాంగం రావడం ద్వారా ఈ భారతదేశంలో పుట్టే ప్రతి వ్యక్తి తన కులాలకు అతీతంగా, వృత్తులకు అతీతంగా తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే ఒక వ్యవస్థను నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఇలా గుళ్ళల్లో కూర్చొని పౌరోహిత్యం చేసుకోవాల్సిన మేము, మరి షాపులలో కూర్చుకొని వ్యాపారాలు చేయాల్సిన మేము, మరి మా కులవర్తులు చేయాల్సిన మేమందరం కూడా మాకు నచ్చిన వ్యాపారాలు లేదంటే రాజకీయాలు, అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్నామంటే అది కేవలం భారత రాజ్యాంగ పుణ్యమే అని చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ఈ దేశంలో మహిళలు అనేకమైన రంగాలలో అభివృద్ధి చెందుతూ మరి పురుషుల కంటే కూడా ప్రథమ స్థానంలో వాళ్ళు రాగలుగుతున్నారంటే దానికి భారత రాజ్యాంగమే ప్రధానమైన కారణం అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి భారత రాజ్యాంగం అనేది ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. పూర్తిగా ఈ భారతదేశానికి సంబంధించిన ఒక పవిత్ర గ్రంథం. కాబట్టి
కులాలను మతాలను అతీతంగా మన భారతీయులమందరం కూడా ఏకమై భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మరి ఈ యొక్క భారతదేశము ప్రపంచంలోనే ఉన్నత స్థాయిగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత, మతం నీ ఇంటి వరకే ఉండనివ్వండి, కులం నీ ఇంటి వరకే ఉండనివ్వండి, కానీ భారతీయులుగా మరి భారత సమాజంలో ఉన్న పౌరులుగా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని రాబోయే భవిష్యత్ తరాలకి బంగారు బాట వేయాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపై ఉందని తెలియజేస్తూ మరొక్కసారి భారతదేశ ప్రజలకు మరి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంత చెప్తున్నారు కదా, ఇలా కోమటి వాళ్ళు కానీ ఇలా ఉన్నటువంటి బ్రాహ్మణ్ కానీ అగ్రవర్ణాలు కూడా వాళ్ళకు రిజర్వేషన్ వాళ్ళు లేకపోయినప్పటికీ రాజ్యాంగం వాళ్ళకు నిలబెట్టింది. మేము ఉన్నటువంటి సందర్భాలకు మాకు రాజ్యాంగమే అనేక సందర్భాల్లో మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్తున్నారు. ఇక కానీ కొంతమంది కావాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొంతమందికి పరిమితం చేస్తూ ఒక రాజ్యాంగం ఓన్లీ ఎస్సీ వాళ్ళకే రాసిళ్ళు, మీరు ఎస్సీలే అనేటువంటి నేపథ్యం కూడా ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అది రాజ్యాంగం పైన పూర్తిగా అవగాహన లేని వ్యక్తులు మాత్రమే ఆ చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా రాజ్యాంగాన్ని విమర్శించాలనుకునే వాళ్ళు, విమర్శించదలిసే వాళ్ళు ఒకసారి ఆ రాజ్యాంగాన్ని చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఏ ఒక్క కులాన్నో దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగం రాయలేదు. ఆయన సింపుల్గా రాసింది భారతదేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతోని మరి సమాజంగా బ్రతకాలని మాత్రమే భారత రాజ్యాంగంలో లిఖించబడింది. అదేవిధంగా కొన్ని వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా అట్టడుగు వర్గంలోనే ఉండిపోయే వర్గాలను అభివృద్ధి దశలో నడిపించాలని వాళ్ళకు కొన్ని మరి రిజర్వేషన్లు కానీ ఇతరత్ర వెసులుబాటు కల్పించడం జరిగింది తప్ప ఎదిగిన వర్గం చేత ఈ అట్టడుగున వర్గాన్ని సమాన స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశమే తప్ప ఇంకా ఎలాంటి ఉద్దేశం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అనేకమైన హక్కులు కల్పించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు మనం ఒక ఎస్సీ రిజర్వేషన్ తీసుకుందాం, ఒక ఎస్టీ రిజర్వేషన్ తీసుకుందాం. దాంట్లో ఏం చెప్పబడుతుంది? ఎవరైతే అంటరానితనానికి గురవుతారో వాళ్ళకే రిజర్వేషన్, అంతే తప్ప మాలలకు, మాదిగలకు లేదా జంగాలకు వీళ్ళకు రిజర్వేషన్ అనేది కాదు. ఈ సమాజంలో ఎవరైతే ఒక సమాజంలో ఇంకొక ప్రజల చేత మరి అడ్డరానికి గురవుతున్నారో వాళ్ళకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్. అదేవిధంగా ఈ భారతదేశంలో మరి ఎవరైతే అడవులలో నివసిస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఎస్టీ రిజర్వేషన్. అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబాటు ఉన్నారో వాళ్ళకు మాత్రమే బీసీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంతే తప్ప ప్రత్యేకమైన ఈ కులానికి రిజర్వేషన్, ఆ కులానికి రిజర్వేషన్ అని కాదు. మరి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు సామాజిక పరిస్థితి ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, ఇవన్నీ తీసుకొనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో హక్కులు కల్పించడం జరిగింది. అదేవిధంగా మరి భారత పార్లమెంటులో ఈ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దానికి అక్కడ ఉన్నటువంటి మరి ఆనాటి పార్లమెంటు సభ్యులు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆ రోజు ఆ బిల్లు అమలు కాలేదు. మరి దానికి నిరసనగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామా ప్రధానంగా మహిళల హక్కుల కోసం, బీసీల హక్కుల కోసం అనేది మీరు గుర్తించాలి. ఈ దేశంలో ఒక మనుషుల కోసమే కాదు, ప్రతి విషయం పట్ల, జంతువుల పట్ల, పక్షుల పట్ల, అడవుల పట్ల, సంస్కృతి పట్ల, ప్రతి విషయం పట్ల అనేకమైన హక్కులు కల్పించిన భారత రాజ్యాంగాన్ని దీన్ని విమర్శించే వ్యక్తులు, శక్తులు ఒకసారి చదవండి మీరు మనసు పెట్టి. అందులో ఎంత చక్కటి మరి విషయాలు ఉన్నాయో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా శివగారు మీకు చెప్పేది ఏంటంటే, అవగాహన లేని వ్యక్తులు మాత్రమే దీన్ని విమర్శిస్తున్నారు, కానీ ఆ విమర్శలో ఎలాంటి బలం లేదు, ఆ విమర్శించే వ్యక్తులకు ఎలాంటి జ్ఞానం లేదని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ప్రధానంగానే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ సభకు సంబంధించిన అనేకమైన విశేషాలు కూడా మనం తెలుసుకోవచ్చు. అందరూ కూడా తెలిసిన స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు. రాజ్యాంగ సభ 11 సార్లు 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాత ప్రతిపై వెచ్చించింది. రాత ప్రతిని తయారు చేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,600 సవరణలు ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలు పరిశీలించి చర్చించి పరిష్కరించింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించిన నేపథ్యం ఉంది. ఇప్పటికీ కూడా చాలా మందికి కన్ఫ్యూజ్గా ఉండేటువంటి నేపథ్యం ఉంది. భారత రాజ్యాంగాన్ని కొంతమంది మతోన్మాదులు భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయలేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మామూలుగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు కానీ మిగతా వాళ్ళందరూ రాసేది ఆయన ఫైనల్ చేసింది అయినటువంటి నేపథ్యంలో చాలా మంది కన్విప్పు కలిగేటువంటి నేపథ్యాలు. ఈ రోజు కూడా సోషల్ మీడియాలో విచిత్రమైనటువంటి పోస్టులు పెడుతూ అంబేద్కర్ గారిని అవహేళన చేసే నేపథ్యం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్పష్టంగా ఇది టోటల్గా ఇది గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా వచ్చేటువంటి నేపథ్యం. దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకు భారత రాజ్యాంగం అనేది ఒకప్పుడు మన పెద్దలు అనేవారు ఏమని, బ్రహ్మ రాసిన రాస ఎవరు తూడుపలేరని. కానీ భారత రాజ్యాంగం అట్లా కాదు.
ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలు ఏర్పడినప్పటికీ కూడా అవి చాలా రోజులు నిలవలేదు. ఎందుకని దాంట్లో సవరణలు చేసుకునే అవకాశం లేకుండా. కాబట్టి మన భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన విషయం ఏంటంటే ఆ రోజు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా భారత రాజ్యాంగం రాసుకొని భవిష్యత్తు తన ప్రయాణం అవుతున్నా కొద్దీ ఎదురయ్యే ఆటంకాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకొని వాటిని సవరించుకునే అవకాశం కల్పించుండు. కాబట్టిగానే మరి ఇప్పటికే 76 సంవత్సరాల పైన అవుతున్నప్పటికీ కూడా భారత రాజ్యాంగం ఇంత నిక్కచ్చిగా నిలబడిగిందంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి విషయం పట్ల పార్లమెంటులో చర్చలు జరిగి ఏవైనా చేర్పులు మార్పులు చేసుకునే అవకాశం ఇచ్చిండు. కాబట్టిగానే ఈరోజు భారత రాజ్యాంగం నిలబడ్డది. కాబట్టి ఎన్ని సవరణలు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడే ఇంతకుముందుకే నేను చెప్పడం జరిగింది, దాన్ని విమర్శిస్తున్నారంటే కేవలం వాళ్ళు ఒక మతం మత్తులో ఉండి వాళ్ళు కులాల అంతరాలను మరి ఒప్పుకొని ఈ కులం వాళ్ళు ఇట్లనే ఉండాలి, ఆ కులం వాళ్ళు అట్లనే ఉండాలి, ఈ కులం వాళ్ళు రాసిన రాజ్యాంగమా అని ఓర్చుకోలేని ఒక శక్తులు, ఒక దుష్ట శక్తులు మాత్రమే ఇట్లా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఒక్కరితో చెప్పించండి, ఒక ఇంటలెక్చువల్, ఒక ప్రపంచ మేధావి, ఒక చరిత్ర తెలిసిన వ్యక్తి లేదా ఒక కాలేజీ ప్రొఫెసర్స్ ఇలాంటి ఒక చరిత్ర తెలిసిన వ్యక్తుల చేత ఒక చిన్న విమర్శన చేయించండి. నేను కూడా సోషల్ మీడియాలో గమనిస్తూ ఉన్నాను, ఎక్కడ విమర్శలు చేసేవాడికి కనీసం డిగ్రీ పట్ట 10th క్లాస్ పాట అయిన పట్ట కూడా మన దగ్గర లేదు. కానీ బాబాసాహెబ్ మీద విమర్శించేంత పని చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి చెత్త వ్యక్తుల కోసం మనం ఆలోచన చేయొద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఇచ్చి దానిని ఏనుగు చేత పోల్చడం జరిగింది. కాబట్టి ఏనుగు ప్రయాణం చేస్తూ ఉంటే వీధుల కుక్కలు మురుగుతూ ఉంటాయి. కాబట్టి అంతటి భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ను అలాంటి వ్యక్తులు కుక్కల్లాగా విమర్శిస్తూ ఉంటారు. కాబట్టి వాటిని మనం పట్టించుకోవద్దు. రాబోయే భవిష్యత్ తరాలకి ఇంకా చెప్తున్న పాఠశాలలో ప్రతి తరగతిలో ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఆర్టికల్ని ఒక లెసన్గా పెట్టాలి. మరి ఫస్ట్ క్లాస్కి వెళ్ళి మొదలు పెడితే పీజీ పిహెచ్డి వరకు తప్పనిసరిగా ఒక పాఠంగా మరి అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ని భారత రాజ్యాంగాన్ని నిత్యం మనము విద్యార్థులకు బోధించగలిగితే అప్పుడు నిజాలు బయటపడతాయి. ఆ భారత రాజ్యాంగం ద్వారా మన భారతదేశాన్ని మన స్వర్ణమయం ఎలా చేసుకోవచ్చో తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖ మంత్రులు ఆలోచన చేసి భారత రాజ్యాంగాన్ని మరి పాఠశాల కళాశాలల్లో మరి ఇంకా పై చదువులు చదివే విద్యాలయాల్లో కూడా దీన్ని పాఠంగా పెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. చాలా వరకు కూడా సోషల్ మీడియాలలో వెక్కిలి చేష్టలు చేస్తూ అనేక రకాలుగా పోస్టింగ్ చేసే వాళ్ళు కూడా మినిమం డిగ్రీ లేనటువంటి వ్యక్తులు, వాళ్ళంతా మత్తులో ఉన్నటువంటి వ్యక్తులని అన్న ఎప్పటికే చెప్తున్న నేపథ్యం ఉంటే అన్న కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి సందర్భాలు. ఎందుకోసం చెప్తున్నంటే ఇలా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక గొప్ప రాజ్యాంగానికి సంబంధించిన దినోత్సవం. ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అందరూ జరుపుకున్నటువంటి క్రమంలో కొద్దిమంది కావాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు మినిమము చదువులేనటువంటి అజ్ఞానులు అని చెప్పొచ్చు, అజ్ఞానులు చేసేటువంటి భయంకరమైన వేదన ఏంటంటే రాజ్యాంగం మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పెట్టడం, వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాం. ఎందుకోసం అంటే భారత రాజ్యాంగం ఇంత స్పష్టంగా రాసినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇలా దేశ ప్రధాని కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, రాష్ట్రపతి లాంటి వ్యక్తులు కానీ, చీఫ్ జస్టిస్ లాంటి వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఖరికి వచ్చే సర్పంచ్ లాంటి వ్యక్తులు కూడా ఈ రాజ్యాంగ ప్రతిమను పట్టుకొని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సిన బాధ్యత ఉంటుందంటే అది ఈ రాజ్యాంగం ఒక గొప్పతనం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పిల్లల్ని కూడా తృణప్రాణయంగా వదిలేసి తన పిల్లల్ని కూడా ఎక్కడ కూడా తన పిల్లల స్వార్థం కోసం ఆలోచించలేదు. మహిళల కోసం రిజర్వేషన్ ఇచ్చిండు. ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్ హక్కులు కల్పించిండు. ఈరోజు ఇలా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఇంత బ్రహ్మాండంగా ఈరోజు మనం ఉన్నామంటే 76 సంవత్సరాలు దాటిపోయినటువంటి భారత రాజ్యాంగం ఇప్పుడు కూడా ఒక గజస్తంభంలాగా ఉందంటే దానికి కారణము రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. అందుకోసమే ఈ ఉన్నటువంటి రాజ్యాంగ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. అలానే ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నాయి. నిన్ననే మనం చూసాం, ఒక పక్కన రాజ్యాంగ దినోత్సవం మనం ఈరోజు జరుపుకునే క్రమంలోనే మరో పక్కన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి హాలిడేలో ఏప్రిల్ 14th అనేటువంటి ఆ రోజు అధికారికంగా జరుపుకునేటువంటి పండుగను ఇవాళ దాన్ని కూడా తీసేయడం జరిగిందన్న దాని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది మంచి చర్య కాదు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టిన రోజును, హాలిడేను తీసేయడం అనేది ఇది చాలా చాలా బాధించాల్సిన విషయం. మరి పాలకులు ఎందుకు అలాంటి తప్పుడు ఆలోచనలు చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా మీరు ఒకసారి చరిత్రను కూడా మీరు చూడాలి వెనక్కి వెళ్ళి. ఈ యొక్క ఒక
ఒక 30-40 సంవత్సరాల క్రితము మరి ఇదే విధంగా ఆ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజుని సెలవు దినాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ యొక్క ఉద్యమం నుంచే మరి మాన్యవార్ అనే కాంశీరామ్ అనే గొప్ప వ్యక్తి నాయకుడిగా తయారై ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలందరి బహుజనులుగా ఏకం చేసి మరి ఈరోజు ఈ దేశంలోనే మరి గొప్ప జాతీయ పార్టీగా ఈ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్ల ముఖ్యమంత్రి అయిన గొప్ప పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి శక్తులు బాబాసాహెబ్ను కానీ భారత రాజ్యాంగాన్ని కానీ బహుజన నాయకులను కానీ ఎక్కడ అవమానించినా చిన్నతనం చేసినా అది తిరిగి ఉప్పెనలా మీకు ప్రమాదంగా మారుతుందే కానీ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆ విషయాన్ని గుర్తించి తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించాలి. లేకపోతే మరి రాబోయే భవిష్యత్తులో మీరు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. మరో పక్కన కావాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని కొన్ని సందర్భాల్లో హవేయాలని చేసే నేపథ్యం ఉంది. మరో పక్కన మతోన్మాదం కూడా ఇలా భయంకరమైన పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి హాలిడే ఉందో అది దేనికి నిదర్శనం అనుకోవచ్చన్నా ఒక పక్కన ఇలా రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నటువంటి క్రమంలో నిన్ననే అది ప్రకటించినటువంటి సందర్భాలని ఏ విధంగా అనుకోవచ్చు? ఇప్పుడు మనం ఆలోచిస్తున్న క్రమంలో నేనుగా ప్రభుత్వాలు కొన్ని అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికి కూడా నేనుగా ఏ మాటగా మనం చెప్పుకోవాలి. మరి నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకోవాలనేది మరి ఈ బీజేపీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. దాన్ని ఉధృతంగా కూడా ప్రచారం చేస్తూ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలోకి తీసుకురావడం ఈ క్రెడిట్ వాళ్ళకు దక్కుతుంది. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే కొన్ని మంచి పనులు చేస్తూ ఇంకా కొన్ని మనకు అవసరమైన పనులను డిలీట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి అది మంచి ఉద్దేశం కాదు. మీరు ఎట్లయితే భారత రాజ్యాంగానికి దినోత్సవానికి ఇంత మీరు ప్రియారిటీ ఇచ్చారో అదేవిధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు కానీ భగవాన్ బుద్ధుడు పుట్టినరోజు కానీ ఖచ్చితంగా మీరు వాటిని మరి భారతదేశ పండుగలుగా మీరు చూడాలి. ఒక మత పండుగగానో ఒక ప్రాంత పండుగగానో కాదు, అది ఒక భారతదేశ పండుగగా కుల మతాలకు అతీతంగా ఆ మహనీయులు తర్వాత భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనం చూడాలి. ఇప్పటివరకు మీరు భారత రాజ్యాంగ దినోత్సవానికి ఇస్తున్న ప్రియారిటీని అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని కూడా ఇవ్వాలని తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే మరి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలన్నా మరి రాబోయే భవిష్యత్ తరాలకి భారత రాజ్యాంగం హక్కులు అందించే విధంగా ఎవరమైతే మనము మరి సెక్యులరిజం అని చెప్తూ పనిచేస్తూ ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యమ సంఘాలు కావచ్చు, సామాజిక సంఘాలన్నీ కావచ్చు, వాళ్ళ ప్రత్యేకమైన ఎజెండాలు పక్కకు పెట్టి భారత రాజ్యాంగం వరకు వచ్చేసరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చేసరికి మన వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి అందరూ ఐక్యమై మరి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. బాబాసాహెబ్ ఆలోచనలు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ అన్న. అనేకమైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఎంతో గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నప్పటికీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం కొనియాడేటువంటి గొప్ప మేధావి, మరొక దళిత ఇండస్ట్రీ వ్యవస్థాపకులు, ఇలా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల స్ఫూర్తిదాత కాంశీరామ్ బాట నడిచేటువంటి గొప్ప మా అన్నగారు నిజంగా శుభపరిణామం అన్న. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన భయంకరమైన కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నటువంటి రాజ్యాంగం మీద రాజ్యాంగాన్ని హవేళన చేసేటువంటి క్రమంలో ఇలా ఏదైతే నవంబర్ 26 అనేది భారత ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వెసులుబాటులో భాగంగానే ఒక పక్కన ఈ నవంబర్ 26ని తీసుకొస్తాం, మరో పక్కన రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు పుట్టినటువంటి రోజును సెలవు దినంగా ప్రకటించినటువంటి సందర్భాలను తీసేసి సెలవు లేదనేటువంటి ప్రకటన చేయడం కూడా అదొక బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఒక పక్కన ఇచ్చేస్తానంటారు, మరో పక్కన గుంజుకునేటువంటి నేపథ్యం ఉంది ఈ బీజేపీ వాళ్ళది. బీజేపీ తీరును నిరసిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టేటువంటి నేపథ్యం ఉంది. కాంశీరామ్ పార్టీ, బీఎస్పీ పార్టీ ఏ విధంగా అయితే సెలవు దినం కోసం పుట్టినటువంటి పార్టీ, మరి అలాంటి పార్టీలు అలాంటి వ్యవస్థ ఇలా దేశాన్ని అతలకుతలం చేసే విధంగా చేసే పరిస్థితి తీసుకురావద్దని బీజేపీ ప్రభుత్వానికి గట్టిగా కూడా హెచ్చరించేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.